ఇది ప్రాపర్ పద్ధతి కాదు. తనకు చంద్రబాబు నాయుడు దగ్గర తనకి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది, తన గురువు అని చెప్పుకుంటాడు. ఇవాళ రేవంత్ రెడ్డిని కాపాడుతున్న చంద్రబాబు నాయుడు మోడీ గారు దించకుండా ఆయనను పట్టుకొని పోయి అక్కడ 9th షెడ్యూల్లో పెట్టమని చెప్పి తెలంగాణ ప్రజల మీద చంద్రబాబు నాయుడుకి ఏమన్నా ప్రేమ ఉన్నట్టయితే ఆయన చేతిలో మోడీ గారు ఉన్నారు. ఇప్పుడు జయలలిత గారికి ఎట్లా సాధ్యమైంది? అన్నాడీఎంకేతోనే అప్పుడు అలయన్స్ ఉన్న సంకీర్ణ ప్రభుత్వం, ప్రైమ్ మినిస్టర్ అప్పుడు పివి నరసింహరావు గారు ఉన్నారు. అంటే మనం కేంద్రం మీద ఒత్తిడి తేవాలంటే కేంద్రం మన చెప్పు చేతల్లో ఉండాలి. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి రాచబాట ఉంది. తనను కాపాడుతున్న చంద్రబాబు నాయుడును తెలంగాణ ప్రజల కోసం రిక్వెస్ట్ చేసి మోడీ గారి దగ్గరికి పోయి ఇక్కడ ఉన్న ప్రతిపక్షాన్ని కాన్ఫరెన్స్ లోకి తీసుకొని, ఇక్కడున్న ఎంపీలను కాన్ఫరెన్స్ లోకి తీసుకొని అందరి తరఫున అక్కడికి పోయి రిప్రజెంట్ చేయాలి. మోడీ గారిని రిక్వెస్ట్ చేయాలి, రాష్ట్రపతి గారిని అది పార్లమెంటుకు పంపమని చెప్పి ఆ బిల్లు అక్కడ 9th షెడ్యూల్ దాన్ని పెట్టడం కోసం పార్లమెంటును ఒప్పించాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి మీద ఉన్నది. అది ఏది చేయకుండా చూపడం కోసం జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి నేను బీసీల కోసమే ఉన్నా, కొంతమంది బీసీలను తన చెప్పు చేతల్లో ఉంచుకొని వాళ్ళతోని జై కొట్టించుకుంటూ జీవో తీసినప్పుడల్లా పూలు చల్లించుకుంటూ ఇదంతా ఏం డ్రామా అండి? ఎవరున్నారు అమాయకులు? బీసీలల్లా ఇవాళ ఎడ్డిగుడ్డలు లేరు, బీసీలలో తెలివికల్లో ఉన్నారు, బీసీలలో ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, బీసీలలో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, బీసీలలో సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జెస్ ఉన్నారు, బీసీలలో హైకోర్టు జడ్జెస్ ఉన్నారు. ఇంతమంది చేయని ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు కదా, ఏ ప్రభుత్వం? అది ప్రయత్నం కాదండి, అది కుట్ర, అది మోసము. అది ప్రయత్నమే. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి చేస్తున్నారు. మేనిఫెస్టోలో పెట్టినప్పుడు వాళ్ళకి ఏం బుద్ధి ఉండాలంటే పార్లమెంట్ లో ఉన్న కాంగ్రెస్ ఎంపీలంతా కూడా మోడీ గారి దగ్గర పోయి, రాష్ట్రపతి దగ్గర పోయి షెడ్యూల్ 9 లో పెట్టమని చెప్పాలి. ఒకటే పద్ధతి ఉంది, రెండో ఆప్షన్ లేదు. అది చేయకుండా ఇష్టం వచ్చినట్టు ఏం చేసినా కూడా అది ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. సో ఇప్పుడు మీరు అన్న 9th షెడ్యూల్లో చేర్చాలి, కానీ 9th షెడ్యూల్లో చేర్చాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలని రేవంత్ రెడ్డి అన్నాడు. ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధాని అంటే 2028 వరకు కాదు. సో ఇది కాదు, అంతేనా? ఇది కాదు, ఇది ఎట్టి పరిస్థితుల్లో కాదండి. బీసీలను పూల్సం చేస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఆయన షెడ్యూల్ 9 లో పెట్టాలంటే రాహుల్ గాంధీ కాదు, చంద్రబాబు నాయుడు దగ్గర పోవాలా. చంద్రబాబు నాయుడు చేతిలో మోడీ ఉన్నాడు, రాహుల్ గాంధీ చేతిలో మోడీ లేడు. చంద్రబాబు చేతిలో మోడీ ఉంటే చంద్రబాబు రిజర్వేషన్లు బీసీలకు ఎక్కువ చేస్తాడు ఆంధ్రాలో, ఆయన చేయకుండా చేయాలి కదా, చేస్తలేడు కదా. ఇప్పుడు భరత్ గారు, వీళ్ళకి ఎవరికైనా బీసీల మీద ప్రేమ ఉందా అండి? ఎన్టీ రామారావు అంటే ఆయన బీసీ నాయకత్వాన్ని అప్పుడు ఎంకరేజ్ చేయడానికి కాంగ్రెస్ లో పెద్దలంతా కూడా కాంగ్రెస్ లో ఉన్నారు. అప్పుడు గ్రామాలలో ఉన్న పెద్దలంతా కూడా కాంగ్రెస్ లో ఉన్నారు కాబట్టి బీసీల కోసం చేశాడు. ఈ అగ్రవర్గాలకు బీసీల మీద ప్రేమ ఉంటుందా అండి? ఇప్పుడు పర్టికులర్ గా ఇవాళ ఉన్న రాజకీయ పార్టీలో అత్యధికంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరికి బీసీల మీద ప్రేమ ఉండదు. కానీ రేవంత్ రెడ్డి బీసీ డెలిగేషన్ తో ఒక మాట అన్నాయట, నాకు చెప్పారు. బీసీ డెలిగేషన్ ఎన్టీఆర్ మహిళలకి ఆస్తి హక్కులో వాటా ఇచ్చాడు, విపి సింగ్ మండల్ కమిషన్ రిజర్వేషన్స్ ఇచ్చాడు, అట్లా చరిత్రలో నిలిచిపోవాలని ఉంది నాకు బీసీ రిజర్వేషన్ 42% ఇంప్లిమెంట్ చేసి అని అన్నాట. ఆయన ఏం చేసినా కాదు భరత్ గారు, ఆయన తలకాయ కింద పెట్టి కాళ్ళు పైన పెట్టినా కూడా బీసీ రిజర్వేషన్ నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ లో షెడ్యూల్ 9 కోసం బిల్లు పెట్టి దాన్ని ఆమోదింపజేస్తే తప్ప, ఆ రకమైన కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అయితే తప్ప కాదు. ఇప్పుడు ఈబీసీలకు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఎందుకు చేసిండే? 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేస్తేనే కదా ఈబీసీలకు 10% ఇవ్వగలిగిండు. మరి అది అర్థం కాదా రేవంత్ రెడ్డికి? చట్టం తెలియకపోవచ్చు, కానీ అడ్వకేట్ జనరల్ అన్నాడు కదా, ఎంతమందిని మోసం చేస్తాడు? ఓకే, ఇది క్లియర్ కట్ గా బీసీలను ఫూల్స్ చేసే ఒక ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతాడు, అందులో అనుమానం ఏం లేదు. గాడ్సే కూడా చరిత్రలో మిగిలిండు, గాంధీ కూడా చరిత్రలో మిగిలిండు. ఇద్దరికి జమీన్ ఆస్మాన్ తేడా ఉంది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఈ విషయంలో బ్లేమ్ చేసే బదులు బీజేపీని బ్లేమ్ చేయాలి, వాళ్ళు చేయట్లేదు కాబట్టి. ఎందుకు బీజేపీని బ్లేమ్ చేయాలి? వీళ్ళు పోయి అడిగిందా అండి? వీళ్ళు పోయి అడిగిందా? ఇక్కడ పార్లమెంట్ సభ్యులు 16 మంది రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే గారి దగ్గర పోయి మీరు దేశంలో ఉన్న కాంగ్రెస్ ఎంపీలందరినీ నాకు ఇవ్వండి, మమతా బెనర్జీ దగ్గర పోయి తృణమూల్లో ఉన్న ఎంపీలందరినీ ఇవ్వండి. కేసీఆర్ గారు తెలంగాణ దేవడానికి జయశంకర్ గారిని ఎంపీలను ఎంటబెట్టుకపోయి 36 పార్టీల దగ్గర పోయి ఒక్కొక్కరిని కూర్చోబెట్టి వాళ్ళతో రిక్వెస్ట్ చేసి 4 సార్లు వాళ్ళ ఎక్కని కొండలేదు, మొక్కని బండలేదు అని చెప్పాడు. ఆ ప్రాసెస్ చేస్తే కదా అక్కడ తెలంగాణకు మద్దతు వచ్చింది. ఈయన హైదరాబాద్ లో కూర్చొని జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తే అన్ని పార్టీలు మనకు సపోర్ట్ వస్తాయండి. ఓకే,
శరత్ గారు ఏం చేసిండు? ఏం చేయలేదు కదా ఈయన. శరత్ గారు సార్ చెప్పండి. వి ప్రకాష్ గారిది విన్నారు కదా? విన్నాను. ఏంటి ఇప్పుడు మూడు ఆప్షన్స్ సుప్రీంకోర్టు స్టే వెకేట్ చేయించమని సుప్రీంకోర్టు పోవడం అవకాశం ఉందా? సార్ ఒకటి అంటే ప్రకాష్ గారు మాట్లాడినంత పదనుగా రేవంత్ రెడ్డి మీద నేను మాట్లాడ నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఎ పొలిటీషియన్. ఐ ఓన్లీ టాక్ అబౌట్ ది లీగల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది ఇష్యూ అండి. ఒకటి సుప్రీంకోర్టుకు పోయినా జరిగేది ఏమి ఉండదు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ప్రకారమే హైకోర్టులో స్టే వచ్చింది. ఫస్ట్ పాయింట్. రెండోది, జరగాల్సిన వ్యవహారాలను ఇప్పటి వరకు జరిగిన దాని మీద పునఃసమీక్ష జరిపి ఎక్కడ పొరపాటు జరిగింది, ఏ రకంగా చేస్తే బాగుంటుంది, సుప్రీంకోర్టు తీర్పులకు అనుకూలంగా మనం వ్యవహరించవచ్చు అనేటువంటి అంశాల మీద ప్రభుత్వం తనకు తానుగా ఒక పరిశీలన చేసుకోవాలి. తర్వాత భవిష్యత్తులో ఇట్లాంటి పొరపాట్లు జరగకూడదు అని అన్నప్పుడు ప్రధాన పక్షమైనటువంటి బీఆర్ఎస్ తో బీజేపీతో సమాలోచనలు జరపాలి. ఒక కన్సెన్సస్ తీసుకురావాలి. పొలిటికల్ కన్సెన్సస్ ఈజ్ నెసెసరీ టు ఇంప్లిమెంట్ ఎ జైగాంటిక్ ప్రోగ్రామ్ లైక్ దిస్. అంతేగాని ఏకపక్షంగా సొంతగా నేను నాకు తోచినట్టుగా చేస్తా అని అంటే అర్థం లేదు. తర్వాత రెండోది, అంత హిస్టరిక్స్ అండ్ డ్రామాటిక్స్ అండి. ఇప్పుడు ఎక్కడన్నా నేనైతే 1983 నుంచి జర్నలిస్ట్ గా ఉండి ఎన్నో మంత్రివర్గాలను చూసినా, ఎన్నో ముఖ్యమంత్రులను చూసినా, హైకోర్టులో హియరింగ్ కి మంత్రులు వచ్చుడేందండి? ఎక్కడైనా విన్నారు అసలు? యాక్చువల్లీ అంటే వాళ్ళని మంత్రులను వాళ్ళ హైకోర్టు స్పెషల్ అటెన్షన్ క్రియేట్ చిత్తశుద్ధితో ఉన్నట్టు కాదు. బీసీలకు నేనేదో చేస్తున్నాను, బీసీల ఉద్ధరణ నా వల్లనే అవుతుంది, నేనే కాశీరామును, నేనే జ్యోతిరావు పూలేను అనే ఒక ఇమేజ్ ఇచ్చుకోవడానికి ట్రై చేసినాడు. ఇట్ ఈస్ ఆల్. అందం లేకున్నా గానీ కాస్మెటిక్స్ తో అందం రాదండి. దయచేసి శరత్ గారు ఉన్నారు, తర్వాత మా వి ప్రకాష్ అన్న ఉన్నాడు. కానీ ఒక బాధ అనిపించిన అంశం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు అమెరికాలో ఒక మాట మాట్లాడాడు. ప్రజలు అబద్ధాలు చెప్తేనే నమ్ముతారు, అబద్ధాలనే ఇష్టపడతారు అనేది అనుకున్నాడు. అంటే ఈ ఇష్యూలో కూడా ఇంత దాకా తీసుకొచ్చిన ఘనత నిజంగా వారిదే. నేను ఒకటి అంటున్నా, అసలు మీ ద్వారా తెలంగాణ ప్రజానికానికి నేను ఒక వినమ్రంగా ఒక విజ్ఞప్తి చేస్తున్నా. రాజ్యాంగ పరిరక్షకులు రాష్ట్రంలో గవర్నర్ గారు ఉంటారు, రాజ్యాంగ పరిరక్షకులు దేశంలో రాష్ట్రపతి గారు ఉంటారు. చట్టాలను అమలు చేసే బాధ్యత ప్రభుత్వాల పైన ఉంటది. చట్టం చేసేది ప్రభుత్వమే, చట్టం అమలు చేసేది కూడా ప్రభుత్వమే. ఇక్కడ డీవేట్ అయినప్పుడు దాన్ని సరిచేసేటువంటి బాధ్యత ఇవాళ కోర్టులకు ఉంటుంది. మీకు తెలుసు, ఇవాళ బీసీల రిజర్వేషన్ల విషయంలో ఒకటి కాదు, రెండు కాదు, 100 ఉదంతాలు ఉన్నాయండి. 100 ఉదంతాలు ఉన్నాయి. అవన్నీ ప్రస్తావించడానికి ఇక్కడ సిద్ధంగా లేదు. ఇక్కడ ఇష్యూ ఏంటిది? ఇది ఈ రిజర్వేషన్ అనే సబ్జెక్టు రాజ్యాంగానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్. ఇది రాజ్యాంగాన్ని సవరించగలిగేటువంటి శక్తి, బాధ్యత, సత్తా పార్లమెంట్ కే ఉంటది తప్ప రాష్ట్రాలకు ఉండని విషయం తెలవాలి. చాలా మందికి ఎందుకో కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో కౌన్సిల్లో కావచ్చు, లేదా అసెంబ్లీలో కావచ్చు, అన్ని పార్టీలు యునానిమస్ గా రాజ్యాంగానికి వ్యతిరేకంగా తీర్మానం చేసినప్పటికి కూడా, ఒక రిజర్వేషన్ పాస్ చేసినప్పటికి కూడా అమలు కాదు అనేటువంటి భావనని అలా చెప్పడంత ఎవరు చేస్తారంటే ఇంత బాధ అనిపిస్తుంది భరత్ గారు. రెండవది, ఇవాళ ఆయన బీసీ డిక్లరేషన్ కామారెడ్డి ఒక కొత్త పార్టీ కాదు, కొత్త నాయకుడు కాదు ఆయన. మరి ఈ 42% బీసీ రిజర్వేషన్లు అమలు కావాలంటే ఏమేమి సవరణలు కావాలి, దానికి ఏమేమి ప్రాతిపదిక ఉంటది, దానికి ఏమేమి ఎక్సైజ్ చేయాలనేది ఆయనకు తెలుసు. ఈ దేశాన్ని అత్యధిక సంవత్సరాలు పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, అత్యధిక సంవత్సరాలు పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో. మరి ఇంత అనుభవం ఉన్న పార్టీ, చట్టాలను మార్చిన అనేక సందర్భాల్లో రాజ్యాంగం సవరించినటువంటి పార్టీ, మరి ఈ విషయంలో మరి ఇది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంలో అక్కడ మోడీ గారి ప్రభుత్వం ఉంది, భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, మరి నా పరిమితికి ఇక్కడికే అని చెప్పే భావన ఉండాలి కదా దానికి. కానీ ఆ పని చేసిండు. చేయడమే కాకుండా పోయి జంతర్ మంతర్ దగ్గర ధర్నా పెట్టిండు. జంతర్ మంతర్ దగ్గర ధర్నా పెట్టినప్పుడే ప్రజలకు అర్థం కావాలి, అరే ఇది అయ్యేది కాదు, ఇది రేవంత్ రెడ్డి చేతిలో ఉన్నది కాదు, రేవంత్ రెడ్డి ఇంకొక 10 సార్లు నేలకు రాసినా కూడా ఇది మార్చేది కాదని భావన ఆయనకు ఉండాలి కదా. కానీ ఆయన మాత్రం ఆ పని చేసిండు. అంటే ఏమనుకున్నాడంటే, నేను బీసీల కోసం బాగా కష్టపడుతున్నా, గొప్ప గొప్ప అడ్వకేట్లని పెట్టినా, 42% ఇవ్వడానికి
నేను తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నా అని ఏదో చెప్పుకునే ప్రయత్నం చేస్తుండొచ్చు, కానీ అది బెడిసి కొట్టినాడు తానే కాకుండా తన పార్టీకి గాని తన ప్రభుత్వానికి గాని తనకి మద్దతు ఇచ్చినటువంటి సంఘాలకు గాని సంఘాల నాయకులకు గాని అబాసు పాలవుతారు అంటే భవన మాత్రం ఎందుకో మర్చిపోయింది వారు. అందుకే ఇవాళ ఆ రోజే అర్థం కావాలి, పార్లమెంట్ ఎక్కడ ఢిల్లీలో పోయి కేంద్ర ప్రభుత్వానికి అసలు చచ్చిపోవాలి. కానీ బాధ అనిపించింది ఏంటంటే మన నిన్న కోర్టులో వాదన జరుగుతున్నాయి. ఒకవైపు ఏమో ఒక మంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు, ఇవాళ ఈ మ్యాటర్ కోర్టులో ఉంది కాబట్టి కోర్టులో తేలేంత వరకు కూడా మేము నోటిఫికేషన్ ఇవ్వమని చెప్పి ఒక మంత్రి గారు చెప్పినారు. ఇంకొక ఇద్దరు మంత్రులు గారు ఏం చెప్పినారంటే ఏ పార్టీలు కూడా మీరు ప్రోత్సహించకండి, ఎవరితోటి కోర్టులో వేయకండి, దయచేసి సహకరించమని చెప్పినారు. సహకరించడానికి పార్టీలు సహకరించినాయి కాబట్టే కదా అసెంబ్లీ తీర్మానం పాస్ అయింది, పార్టీలు సహకరించినాయి కాబట్టే కదా నీకు కౌన్సిల్ తీర్మానం ప్రవేశపెట్టింది. ఇక్కడ ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీలు కూడా అనగాళ్ళ వర్గాలకు హక్కులు ఇస్తామంటే గానీ ఏదైనా చేద్దామంటే గానీ ఎవరు వ్యతిరేకం కాదండి. కానీ ఇవాళ అది చెప్పి నిన్న కోర్టు 5 గంటల దాకా విచారణ చేసిండ్రు, రేపటికని చెప్పింది. రేపటికని చెప్పినప్పుడు మరి నోటిఫికేషన్ ఇవాళ వాయిదా వేస్తున్నామని చెప్పొచ్చు కదండి. నోటిఫికేషన్ వాయిదా వేస్తున్నాము, మేము మళ్ళీ కోర్టు తీర్పు వచ్చేంత వరకు కట్టుకుంటామని చెప్పాలి కదా. కానీ చెప్పకుండా నిన్న స్టే ఇవ్వలే కదా, గంటకు తెరలేపిండ్రు. నిన్న కోర్టు స్టే ఇవ్వలేదు కదా, అందరూ అనుకున్నారు స్టే ఇవ్వలేదు కాబట్టి యథావిధిగా జరుగుతాయని. వాళ్ళ రేవంత్ రెడ్డి అందరూ నాకు బాధ అనిపించే అంశం చెప్తా భరత్ గారు. ఇవాళ పొద్దున నాకు చాలా మంది ఫోన్ చేసిండ్రు, ఏందన్నా నోటిఫికేషన్ వచ్చింది రాజేంద్రన్న, నువ్వు చెప్పింది తప్పైంది కదా అని. నేను చెప్పింది తప్పు కాదు బిడ్డ, తాత్కాలికంగా తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు బిడ్డ. సోషల్ మీడియా నా చేతులు లేకపోవచ్చు, మీడియా నా చేతులు లేకపోవచ్చు, వాళ్ళంత ఫాస్ట్ గా అబద్ధాలని ప్రచారంలో పెట్టే సత్తా నాకు లేకపోవచ్చు బిడ్డ. కానీ నేను కొంచెం స్లో అయినప్పటికీ కూడా నేను చెప్పింది మాత్రమే వేదమైతుంది బిడ్డ. నేను చట్టబద్ధంగా చట్ట ప్రకారంగా ఇవాళ 25 సంవత్సరాల అనుభవంతో చెప్తున్న బిడ్డ అని చెప్పి సంధానించే ప్రయత్నం చేశాను.